రైట్ సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. అనారోగ్య కారణాలతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా హాజరు కావడం లేదని ఏఐసీసీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం రేపు హైదరాబాద్ కి సోనియా గాంధీ రావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో తెలంగాణ పర్యటనని సోనియా రద్దు చేసుకున్నారు. రైట్ మొత్తంగా ఎంతో అట్టహాసంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో సోనియా గాంధీని ఇన్వైట్ చేయడం జరిగింది. ప్రస్తుతం సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అదే సమయంలో దశాబ్ది ఉత్సవాలు జూన్ 2వ తేదీ రేపటితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. దానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అగ్రనేత అయినటువంటి సోనియా గాంధీని గత మంగళవారం రోజున కేరళ పర్యటనకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి కేసీ వేణుగోపాల్కి అదేవిధంగా సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇప్పటివరకు కూడా సోనియా గాంధీ ముఖ్య అతిథిగా రేపు జరిగేటటువంటి ప్రోగ్రామ్స్లో పాల్గొంటారంటూ కూడా ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తూ వచ్చారు. కానీ కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ ఒక ప్రకటన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేత సోనియా గాంధీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేపు జరిగేటటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సోనియా గాంధీ హాజరు కావడం లేదు, తెలంగాణ పర్యటనని రద్దు చేసుకోవడం జరిగిందంటూ కూడా ఏఐసీసీ ప్రకటించడం జరిగింది. దీంతో మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఎండలు విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరొకవైపు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి సోనియా గాంధీ తెలంగాణ పర్యటనని రద్దు చేసుకోవడంతో ఒకసారిగా తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా కొంత ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో రేపు పెరేడ్ గ్రౌండ్ వేదికగా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి దేవత మా దేవత సోనియా గాంధీ పెరేడ్ గ్రౌండ్ వేదికగా ప్రసంగం చేయబోతున్నారు. ఏం మాట్లాడతారు, తెలంగాణ రాష్ట్రం గురించి ఏం చెప్తారంటూ కూడా అందరూ కూడా ఎదురు చూస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సోనియా గాంధీ పర్యటన రద్దుతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ మరొకవైపు కాంగ్రెస్ నేతలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి సోనియా గాంధీ పర్యటన రద్దు అయినప్పటికీ రేపు జరిగేటటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాత్రం ఒక వీడియో మెసేజ్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ఒక వీడియో మెసేజ్ని రిలీజ్ చేయాలనేటటువంటి నిర్ణయానికి అధిష్టానంతో పాటు మరొకవైపు ఇక్కడ ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఆవిర్భావ దినోత్సవ వేడుక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దశాబ్ది వేడుకలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో సోనియా గాంధీ ఒక వీడియో మెసేజ్ అయితే రిలీజ్ చేసేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎంఓ వర్గాలు కూడా ధృవీకరించారు. రేపు సోనియా గాంధీ చెప్పేటటువంటి వీడియో మెసేజ్ని రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో సోనియా గాంధీ ఆ వీడియో మెసేజ్లో ప్రధానంగా ఏం చెప్తారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పాలనకు సంబంధించి కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్య వైద్యం అదేవిధంగా రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కానీ మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజానికానికి ఏం చేస్తామన్నది రేపు వీడియో మెసేజ్లో సోనియా గాంధీ చేపట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.